11వ పాసరానికి వచ్చాము. 6వ గోపికని లేపుతున్నారు. తాత్పర్యం చూద్దాము. లేత దూడలు కలిగిన ఎన్నో ఆవుల యొక్క పాలను పితికేవారు శత్రువుని బలహీనం చేసి నిర్దోషులైన గొల్ల వంశంలో అవతరించిన ఓ బంగారు తీగ, పాము యొక్క పడగ వంటి సన్నటి నడుము ఉండేగలదానా? అడవి నెమిలి రావమ్మ, నీ బంధువులైన స్నేహితులందరూ వచ్చి నీ ముంగటి చేరి నీలమేఘ శ్యాముని కీర్తించుచుండగా కదలక మాట్లాడకుండా నువ్వుంటే దాని అర్థమేంటి? సంపన్నురాలా, నీవు ఎందుకు నిద్రిస్తున్నావు? తొందరగా లేచి రావమ్మా. ఇక ప్రశ్న ఉత్తరాలకి వెళ్తే, ఈ పాసరములో లేపబడే గోపిక యొక్క వంశ వైభవము వైదిక పరముగా ఏమనంటారు? భగవత్ జ్ఞానంగా శాస్త్రము చేత విధించబడిన కర్మలను తప్పక అర్చించే వంశము. తీగ, బంగారు తీగ, వీటిల్లో స్వాపదేశం ఏంటి? మన పెద్దలు ఎలా అంటారు? కొడి అనగా తీగ. తీగ ఒక కర్రకి చుట్టుకొని ఉండుట దాని స్వభావము. అలాగే భక్తుల మనసు భగవంతుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అనగా భగవంతుని అల్లుకొని ఉంటుంది. కనుక తీగని భక్తులు మనసుతో లేదా నేరుగా భక్తులతో పోలిస్తారు. ఇక తీగ కంటే వేరుగా బంగారు తీగకు పెద్దలు చెప్పే విశేషార్థమనగా, అల్లుకోను తీగ బంగారమైతే అది బంగారు తీగ ఎలా అగునో అట్లే పైన చెప్పిన భగవంతుని అల్లుకోని భక్తుడు భగవత్ సంబంధము కలవాడైతే బంగారు తీగ అవుతుంది. తీగ భగవంతుని సంబంధము మాత్రమే కలిగి ఉంటుంది. పొర్కొడి అనే బంగారు తీగ భాగవత సంబంధము కూడా కలిగి ఉంటుంది. అంటే భగవంతుడి కన్నా భాగవతులే గొప్ప అని అనుకునే తీగ. ఇలా మనము బంగారు తీగలాగా అవ్వాలి. శ్రీమతే రామానుజాయ నమః.